శరీరము మనస్సులు నశించని సత్య పదార్థంతో నిండి ఉన్నాయి. ఆ సత్య పదార్థానికి జనన మరణాలు లేవు. ఆ సత్య పదార్థమే శుద్ధ చైతన్యము, కాన్షియస్నెస్. దానిని మనం ఆత్మ అని పిలుస్తాం. తానుగా నెలకొన్న ఇది సర్వవ్యాపి. ఎందుకంటే దీనికి నామరూపాలు లేవు. మన జీవితాన్ని నియంత్రిస్తూ మన మనశ్శరీరాల కలయిక నేపథ్యంలో నెలకొన్నదే ఈ ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిది అంటే, సులువుగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, యాక్చువల్గా ఆత్మ వర్ణనాతీతం. సులువుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, అక్కడకు కళ్ళు పోజాలవు, వాక్కు మనస్సు సైతము పోజాలవు. అందువలన అది ఎలాంటిదో మాకు తెలియదు. దానిని ఎలా ఇతరులకు అర్థమయ్యేలా తెలియపరచాలో కూడా నాకు తెలియదు. ఈ ఆత్మ తెలిసిన వాటి నుండి భిన్నంగా ఉంది. తెలియని వాటి కన్నా అతీతమైనదిగా ఉంది. దానిని మాకు వివరించిన పూర్వీకులు, ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు ద్వారా నేను కొంత తెలుసుకున్నాను. సంపూర్ణంగా అని నేను చెప్పలేను కదా. మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తున్నా. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఒక జ్ఞానేంద్రియం, అన్ని జ్ఞానేంద్రియాలు అంతే. ఒక జ్ఞానేంద్రియం మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఏది కళ్ళ ద్వారా చూడబడదో, దేని మూలంగా కళ్ళు చూస్తాయో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధింపబడేది ఆత్మ కాదని తెలుసుకో. ఏవి చెవుల ద్వారా వినబడజాలదో, దేని వలన చెవులు వినగలుగుతున్నాయో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధించబడుతున్నది ఆత్మ కాదని గ్రహించు. ఇలా ప్రతి జ్ఞానేంద్రియం గురించి చెప్పచ్చు. దేనిని మనస్సు ద్వారా గ్రహించడం సాధ్యపడదో, దేనివల్ల మనస్సు గ్రహింపబడుతుందో అదే ఆత్మ అని ఋషులు వచించారు. ఇక్కడ ఆరాధింపబడుతున్నది ఆత్మ కాదని తెలుసుకో.